హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం నుంచి బీబీ జోడీ 2గా అయితే డివైడ్ అయిపోయిందండి. అంటే బీబీ జోడీలో సాటర్డే ఎపిసోడ్ ఒకటి, సండే ఎపిసోడ్ ఒకటైతే 2గా డివైడ్ చేశారు. ఎందుకంటే ఉండేది 8 కంటెస్టెంట్స్ కాబట్టి నలుగురు వచ్చేసి సాటర్డే, నలుగురు వచ్చేసి సండే అయితే వీళ్ళు పర్ఫామ్ చేయబోతున్నారు. నిజంగానే బీబీ జోడీలో ఈసారి మాత్రం రచ్చ రంబోలా లాగే ఉందండి. ఎందుకంటే అమర్ ఆల్రెడీ నీతోనే డాన్స్ అనే దాంట్లో టైటిల్ విన్నర్. సో ఇక అతన్ని తీసుకుని వచ్చేసరికి ఇంకా పోటీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమైపోయింది. నెక్స్ట్ మానస్. సో మానస్ నార్మల్‌గానే డాన్స్ మాత్రం ఇరగ తీస్తాడనే చెప్పాలి. ఏ డాన్స్ పెర్ఫార్మన్స్ అయినా. ఇక కాంపిటీషన్ అంటే ఇంక ఏ రేంజ్‌లో ఉంటుంది తన యొక్క పెర్ఫార్మన్స్ అనేది చూడాల్సి ఉంది. ఇక అందుకే వీళ్ళిద్దరిని సాటర్డే ఒకరిని, సండే ఒకరుగా డివైడ్ చేశారు. ఇక నెక్స్ట్ మానసే చెప్పాడు విశ్వ అలాగే నేహ వీళ్ళిద్దరూ నాకు కాంపిటీటర్స్ అని. సో ఇక వీళ్ళిద్దరూ ఒకే గ్రూప్‌లో ఉంటే ఇక వీళ్ళ మధ్య కాంపిటీషన్ ఏ రేంజ్‌లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ అలాగే ప్రియాంక సింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ధన్‌రాజ్ అండ్ భాను వీళ్ళ నలుగురు ఒక టీమ్. సో ఒక టీమ్ మీన్స్ ఒక ఎపిసోడ్ సాటర్డే కానీ, సండే కానీ వీళ్ళ నలుగురు ఉండబోతున్నారు. ఇంకొక నెక్స్ట్ వచ్చేసరికి అమర్ అండ్ నైనిక, సత్య, అర్జున్ అలాగే సాయి, నైని పావని అలాగే చైతు అండ్ కీర్తి భట్ వీళ్ళ నలుగురు ఒక రోజైతే ఉండబోతున్నారు. ఇక వీళ్ళతో మాత్రం డబల్ ధమాకా జోడీస్ అని వీళ్ళకి పేర్లు పెట్టేసి అసలు వీళ్ళు వేసే డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా నెక్స్ట్ రేంజ్లో అయితే ఉండబోతున్నాయి. ప్రోమో చూస్తూనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయండి. ఇక అమర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్‌లో నైనిక, అమర్ ఇద్దరు కూడా నెక్స్ట్ లెవెల్‌లో చేశారు. ఇక నైనిక ఆల్రెడీ డాన్సరే కాబట్టి ఆ అమ్మాయి యొక్క బాడీ ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ కాంపిటీషన్ అన్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక భయమనేది ఉంటుంది కదా! సో, గెలవాలి అనే దాన్ని ఒక మంచిగా ఒక స్పిరిట్‌తో వీళ్ళిద్దరూ డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తే అసలు ఒక గోల్డెన్ రోజ్ తీసుకొని వచ్చి మన శ్రీదేవి గారైతే ఇచ్చేశారు. నిజంగా ఈ పెర్ఫార్మన్స్ చూస్తే ఆ రేంజ్‌లో ఉంది అన్నట్టుగా విజిల్స్ మీద విజిల్స్ అయితే వేసేశారు. ఇక మన శేఖర్ మాస్టర్ అయితే చక్కగా కాలర్ ఎగరేసి మరి ఇది కదా డాన్స్ అని చెప్పేశారు. ఇక వీటన్నిటిని కూడా బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ థీమ్‌గా వీళ్ళైతే వీటిని పెట్టేశారు. అంటే వీళ్ళ థీమ్ అదేనండి. బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ థీమ్ అంట. సో 2 కూడా సాటర్డే ఎపిసోడ్ వాళ్ళకి, సండే ఎపిసోడ్ వాళ్ళకి ఇదే థీమ్‌గా పెట్టారు. ఇక నెక్స్ట్ ఇంకొక సైడ్ వచ్చేసి మానస్ అలాగే మన శ్రేష్ఠి వర్మ. ఇక శ్రేష్ఠి కూడా తను మంచి డాన్సరు. అలాగే హిట్ సాంగ్స్ కూడా కొరియోగ్రఫీ చేసింది కాబట్టి ఇక వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ అని చెప్పినప్పటి నుంచి ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయి ఈసారి వేసే డాన్స్ నెక్స్ట్ లెవెల్‌లో క్యాప్‌తో వేస్తారండి. అబ్బా! సూపర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక దాంతో మన శేఖర్ మాస్టర్ అయితే ఇది కదా బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ థీమ్‌కి సరైన డాన్స్ అంటే అని చెప్పేసి మానస్ వాళ్ళకి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేస్తారు. ఇక ధనరాజ్ వచ్చేసరికి, "ఏంటి మాస్టర్ నాకు చాలామంది ఫోన్ కాల్స్ చేసి, మీరు డాన్స్‌లో చేరారా? సో మీరు డాన్స్ కూడా వచ్చా? మీరు కామెడియనే అనుకున్నాను. నీకు డాన్స్ కూడా వస్తే మా దగ్గర ఒక ఐటెమ్ సాంగ్ ఉంది. వచ్చి డాన్స్ వేస్తావా?" అని చెప్పి ఫోన్‌లు చేస్తున్నారని చెప్పేసి కామెడీ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ మన మణికంఠ వచ్చేసి, "ఏంటి డాన్స్ కాంపిటీషన్ బయట ఎలా ఉంది? మీ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు?" అని చెప్పి అనగానే, యాంకర్‌ని మార్చాలి. యాంకర్ నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పేసి మణికంఠ ఆయన్నన్నారంట. ఇక దాంతో మన ప్రదీప్ కామ్‌గా ఉంటుంటే ఖచ్చితంగా పంచ్ అయితే వేశాడు కదా! నువ్వు వేరే వాళ్ళ ఫ్యాన్ పేజ్‌లోకి వెళ్లి చూసునుంటావేమో. అది నా ఫ్యాన్ పేజ్ ఏమో. నువ్వు వెళ్లి పక్కకెళ్లి చూసుకో పో అని చెప్పేసి అంటూ ఉన్నాడనమాట. అంటే మణికంఠకి కాదు వేరే వాళ్ళకి అన్నట్టుగా. ఇలా సరదా సరదాగా సాగిపోతుంది. ఇక చూడాలి ఈ కాంపిటీషన్‌లో మళ్ళీ పవర్ అస్త్ర ఇది మాత్రం గెలుచుకున్నది నలుగురు. సో, ఈ పవర్ అస్త్రాతో ఎవరికి ఏం జరగబోతుంది? ఏది ఏమైనా జరగచ్చు. సో, స్వాప్ అవ్వచ్చు, ఎలిమినేట్ అవ్వచ్చు, అలాగే ఎలిమినేషన్‌లో నుంచి తీసుకురావచ్చు. ఇలాంటి పవర్ అస్త్రాలో చాలా పవర్‌లయితే ఉన్నాయంట. ఇక నెక్స్ట్ జడ్జెస్ దగ్గర కూడా కొన్ని పవర్స్ ఉన్నాయంట. ఈ పవర్స్‌తో వాళ్ళు కూడా ఏమైనా చేసేసేయొచ్చు అని చెప్పేసి క్లియర్‌గా చెప్పేశాడు మన ప్రదీప్ అయితే. ఇక ఈ వారమే ఆ యొక్క పవరస్త్రాలు యూజ్ చేసి వీళ్ళ మార్క్స్‌ని ఏదో స్వాప్ చేయబోతున్నారంట. ఇది బిగ్ ట్విస్ట్ కదండీ! అప్పుడే ఈ కాంపిటీషన్ మొదలైపోయింది.
ఇక శ్రీ సత్య అలాగే అర్జున్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ అంత కిక్ ఇవ్వలేదని జడ్జెస్ నోటి వెంట విన్న ప్రతి ఒక్కరు కూడా మార్క్స్ ఆటోమేటిక్గా తక్కువైపోతాయి కదా. ఎందుకంటే డాన్స్ ఎలా ఉన్నా మన జడ్జెస్ చెప్పే మాటల్ని బట్టే మనకు ఖచ్చితంగా మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇక నైని పావనికి ఇక్కడ సత్యకి పడిపోయింది. ఏంటి మాకేంటి అన్ని మార్క్స్ తక్కువ ఇచ్చారు. ఇక అమర్తో కూడా వాదన స్టార్ట్ చేసింది మన సత్య. ఏంటి వాళ్ళకేమో 4 మార్కులకి 4 పాయింట్స్ చెప్పి 2 మార్కులే తగ్గించావు, మాకు 2 పాయింట్స్ చెప్పి 2 మార్కులు తగ్గించేసావా, మా డాన్స్ అంత చెత్తగా ఉందా, ఇలాగా స్టార్ట్ అయిపోయింది. ఇక మన వాళ్ళు ఓన్లీ డాన్సెస్తో వదిలిపెట్టరు కదా. ఇది వెరీ కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ లాగా చూసేవాళ్ళు కొంతమంది దీన్ని పర్సనల్గా తీసుకొని ఇక వీళ్ళ ఫైర్‌ని వీళ్ళు చూపిస్తూ ఉంటారు. సో, మాటల యుద్ధం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా ఇలా ఉండగానే ఇక ముగ్గురు ముద్దు హీరోయిన్‌లయితే వచ్చేసారు. మన 'ప్రభాస్' గారి సినిమా నుండి ఆ ముగ్గురు హీరోయిన్‌లు 'రాజా సాబ్' ఆ సినిమా నుంచి ముగ్గురు హీరోయిన్‌లు వచ్చేసి వీళ్ళు చేసే ఫన్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. ఇక వీళ్ళని చూడగానే నాకు ఈ సంవత్సరము అసలు నా చుట్టూరు చాలామంది ఫ్యాన్స్ అలాగే నా చుట్టూరు అందమైన వాళ్ళు ఉంటారు అని చెప్తే అది ఇదేమో, అది ఇదేనేమో, ఇంతమంది అందగత్తెలు ఒకేసారి నా చుట్టూరు ఉంటాడు, నిజంగా చాలా బాగుంది అన్నట్టుగా చెప్తూ ఉంటాడు మన ప్రదీప్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటే మన మానస్ వచ్చేసి వావ్ అని పెట్టగానే ఏంటి భలే ఉంది ఆ ఎక్స్ప్రెషన్, భలే పెట్టావే అన్నట్టుగా మన సదా గారు అయితే చెప్తుంటారు. ఇలా కాంపిటీషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందండి. చైతు గారు వచ్చేసి మేడం నేను మీరు ఒకేలాంటి డ్రెస్ వేసుకున్నాము ఈ న్యూ ఇయర్లో, అంటే ఈ కాకాలేం పనికిరావు, మీరు వేసే డ్యాన్స్ని బట్టి నేను మార్క్స్ అయితే ఇస్తాను, నువ్వు ఎన్ని సోప్ వేసినా నేనైతే మార్క్స్లో ఏ కాంప్రమైజ్ లేదు అన్నట్టుగా చెప్పేస్తున్నారు. చూద్దాం వీళ్ళ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో, వీళ్ళ డ్యాన్స్ ఎలా ఉంటుందో, సో దానికి వీళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్సెస్కి వీళ్ళ మార్క్స్కి ఎలా ఉంటాయో, ఫేవరెటిజం ఉంటుందా లేదా, ఇవన్నీ మనం అయితే చూసేద్దామండి తరోగా ఈ సీజన్ మొత్తంలో. ఇక మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరో కమెంట్ అయితే చేసేసేయండి. నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్.